స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శివనామ స్మరణతో అంకరంగ వైభవంగా జరుగుతున్న మహానంది బ్రహ్మోత్సవాలు. గజవాహన సేవలో తరించిన స్వామి అమ్మవార్లు. మహానందిలో కనుల పండుగగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. అంకరంగ వైభవంగా రథోత్సవం. మహానందిలో భక్తులకు 2500 లీటర్ల మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసిన విజయ డైరీ యాజమాన్యం ప్రారంభించిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్. ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శివనామ స్మరణంతో క్షేత్రం మారుమోగింది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజు స్వామి అమ్మవార్లు గజ వాహన సేవలు తరించారు. మహానంది బ్రహ్మోత్సవాలు 5వ రోజులో భాగంగా వేద పండితులు రవిశంకర్, అవధాని అర్చకులు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. గజవాహన సేవలో స్వామి అమ్మవార్ల ఉత్సవం వైభవపేతంగా పూర వీధుల్లో జరిగింది. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ మధు పాల్గొన్నారు. mau jarakan mah
ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజులో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహానంది ఉత్సవాలలో భాగంగా 5వ రోజు రథోత్సవంకు ముందుగా వేద పండితులు రవిశంకర్, అవధాని ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సైడ్ జరగమ్మా.
బండలు తీసుకొచ్చేయమ్మా అని చెప్పాను. సార్ అవి పెద్దగా సార్ పట్టు తూకం ఉన్నాయి. 4 బండలు తీసుకొచ్చేసి పోయండి సార్ ఒకసారి ఓకేనా? ఒకసారి పోయండి సార్ ఇద్దరు అట్లా అవతలికి రా ఆయన మళ్ళీ ఆయనే పడుతుంది. సార్ సార్ మీరు కూడా పోయండి సార్ వేసుకున్న గ్లాసులు ముందుకు రండి. ముందుకు ఓకేనా? చిన్న 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 ప్రముఖ పుణ్యక్షేత్ర మహానందిలో మహానంది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు నంద్యాల విజయ డైరీ యాజమాన్యం మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విజయ డైరీ మజ్జిగ కేంద్రాన్ని ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్ అవధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు 10,000 మంది భక్తులకు 2,500 లీటర్ల మజ్జిగను విజయ డైరీ అందిస్తుందన్నారు. మజ్జిగ కేంద్రం ఏర్పాటుపై ఇతర రాష్ట్రాల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకి బాగా సౌకర్యాలు చేస్తున్నారు. అన్ని అనుకూలంగా బాగా చేసిన బాగా చేసేది ఎవరికి ఆర్డర్ చేయడం బాగా చేస్తున్నారు. మనందులో దేవుని దగ్గర బాగా చేస్తున్నారు. ప్రజలకి ఏమి ఇబ్బంది కాకుండా అన్నము, టిఫన్లు, మజ్జిగ, పాలు బండలు తీసుకొచ్చేయమ్మా అని చెప్పాను. సార్ అవి పెద్దగా సార్ పట్టు తూకం ఉన్నాయి. 4 బండలు తీసుకొచ్చేసి పోయండి సార్ ఒకసారి ఓకేనా? ఒకసారి పోయండి సార్ ఇద్దరు అట్లా అవతలికి రా ఆయన మళ్ళీ ఆయనే పడుతుంది. సార్ సార్ మీరు కూడా పోయండి సార్ వేసుకున్న గ్లాసులు ముందుకు రండి. ముందుకు ఓకేనా? చిన్న 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 ఓ నమో మహానందీశ్వరాయ నమః. గత 2 రోజుల నుంచి అనగా ఈరోజు 3వ రోజు వరకు విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఎండి ప్రదీప్ గారు, డీడీ గారి వీరి సహాయ సహకారములతో సుమారుగా ప్రతిరోజు 2,500 లీటర్లు అనగా 10,000 మందికి ప్రతిరోజు బటర్ మిల్క్ అంటే మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తులు మజ్జిగ తీసుకొని ఎండాకాలంలో చాలా చల్లగా ఉన్నాయి మజ్జిగ కూడా. ప్రతి ఒక్క భక్తులు ఆనందంతో దర్శనం చేసుకుంటూ ఈ మజ్జిగ తీసుకొని వెళ్తున్నారు. వారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా విజయ వారి యొక్క మిల్క్ డైరీకి వారి మా మహానందీశ్వర స్వామి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కనీసము ప్రతిరోజు 2-3 డోనర్ల సహకారంతో 10,000 మందికి మజ్జిగ సమకూర్చే వాళ్ళము. కానీ వారి కంపెనీ ద్వారా ప్రతిరోజు కనీసం 10,000 మందికి మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఇంకా వారు వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి పంపిణీ చేస్తారని ఆశిస్తూ వారికి, వారి మిల్క్ డైరీ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. మేము ఈసారి కర్ణాటక నుంచి వచ్చినాం, మేము బెంగళూరు నుంచి. చాలా బాగా అరేంజ్మెంట్స్ అంతా ఈవో గారు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. విజయ డైరీ నుంచి మంచి మజ్జిగలు ఇస్తూ ఉన్నారు. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అంతా చాలా ఉంది, బాగా ఉంది. థ్యాంక్స్ చెప్తాను అందరికీ థ్యాంక్స్ సార్. ఎండ్ కాలంలో ఇచ్చిన దానికి నేను థ్యాంక్స్. చాలా బాగుంది. బాగా చేస్తుంటారు. కర్ణాటక నుంచి వచ్చిందంటే ఈ ఎండకి చాలా బాగుంది. బాగా చేసింది. అదే చెప్పండి మనం చెప్పి. మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో జరిగేటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక మంది అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇందులో ప్రధానంగా మనకి వేసవి కాలం విపరీతమైనటువంటి ఎండ వేడి తాపానికి గురవుతున్నటువంటి భక్తుల దాహార్తిని తీర్చడానికి, అట్లాగే వారికి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి చల్లటి పానీయం సమర్పించాలనేటువంటి ఉద్దేశంతో విజయ మిల్క్ డైరీ సంస్థకి చెందినటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరిగేటువంటి 4 రోజులు కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులకు మజ్జిగ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది వారు స్వయంగా వారి సంస్థ నుంచి వారే తయారు చేసి వారే ఇక్కడికి తీసుకువచ్చి మా ఈవో గారు కోరినటువంటి కోరిక మేరకు వారి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఈ 4 రోజులుగా నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషం. ఇటువంటి ధర్మ కార్యాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజయ డైరీ సంస్థ అనేటువంటిది దినదినాభివృద్ధి చెందుతూ పరమేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఆ సంస్థ ఇంకా విశేషంగా వృద్ధి చెందాలని మహానందీశ్వరుని ప్రార్థన చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శివనామస్మరణతో అంకరంగ వైభవంగా జరుగుతున్న మహానంది బ్రహ్మోత్సవాలు. గజవాహన సేవలో తరించిన స్వామి అమ్మవార్లు. మహానందిలో కనుల పండుగగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. అంకరంగ వైభవంగా రథోత్సవం. మహానందిలో భక్తులకు 2500 లీటర్ల మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేసిన విజయ డైరీ యాజమాన్యం ప్రారంభించిన ఈవో చంద్రశేఖర్ రెడ్డి, వేద పండితులు రవిశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.